So Cognizant aims to sell office assets in Chennai and Hyderabad report దీనికి సంబంధించి అండ్ సో అరౌండ్ 10 acres క్యాంపస్ ఏదైతే ఉందో అండ్ గచ్చిబౌలిలో అండ్ ఆల్సో 14 acres ఇన్ సిర్సుయ చెన్నై విచ్ ఇస్ చెన్నై అండ్ ఆల్మోస్ట్ 400 అంటే 400 million ఓవర్ 2 years అంటే ఇదంతా సేవ్ చేసుకోవడానికి అండ్ ఎందుకంటే వాళ్ళ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 525 million డ్రాప్ అయింది అండ్ ఎండెడ్ థర్డ్ క్వార్టర్ ఎండెడ్ సెప్టెంబర్లో 2023 యాజ్ అగెనెస్ట్ లాస్ట్ ఇయర్ 629 million సేమ్ పీరియడ్లో వచ్చింది. సో ఆల్మోస్ట్ 4.8 billion అయితే లాస్ అయింది. అందువల్ల వాళ్ళు ప్లాన్ ఏం చేస్తున్నారంటే అరౌండ్ దే వాంట్ టు సెల్ ఇట్ ఆ క్యాంపస్ని దానికి సంబంధించిన అన్ని అమ్మేద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. అండ్ ప్రీవియస్లీ దిస్ ఇస్ సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ విప్రో కంపెనీ యాజ్ వెల్. అండ్ విప్రో కూడా ఈ విధంగానే ఆస్తులు అమ్ముకుంటుంది, ఎసెట్స్ ఏదైతే ఉందో అది అమ్ముకుంటుంది అని చెప్పి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇది. అండ్ ఈ ఈ అంటే ఈ ఎసెట్స్ అమ్ముకోవడానికి గల రీజన్స్ ఏంటి ఆ, అనేది మనం మాట్లాడుకుందాము. ఒక లాజిక్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. కాగ్నిజెంట్ హ్యాస్ పాస్డ్ ద స్టేట్మెంట్ దట్ ప్రీవియస్లీ అండ్ ఎస్ వీఆర్ ఎంకరేజింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రీవియస్గా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తుంది. ఏంటిది ఇది ఈ కంపెనీ. సో ఇక్కడ మనము ఏం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ చాలా మంది లాస్ట్ ఇయర్తో పోల్చి ఒక ఆర్టికల్ బిజినెస్ టైమ్స్లో, టైమ్స్ నౌలో అన్నిట్లో వచ్చింది. అంటే నెక్స్ట్ అడుగుతారు కదా ఎక్కడ వచ్చింది ఏంటి, దాదాపు అన్ని దాంట్లో న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చినాయి దీని గురించి. బిజినెస్ టైమ్స్, టైమ్స్ ఇలా టాప్ అన్నిట్లో కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో లాస్ట్ 629 million అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఈ పీరియడ్లో అండ్ ఈ ఇయర్ వచ్చేసి 525 million అంటే ఆల్మోస్ట్ 16% లెస్. అండ్ ఎస్ దే ఆర్ కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మనం ఒక 2 పాయింట్లు అనేది అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇది లాస్ట్ ఇయర్ మొత్తం కూడా లాస్ట్ 21-22 ఏదైతే ఉందో అది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. డెఫినెట్లీ వీళ్ళ ఎక్స్పెన్సివ్స్ అనేవి చాలా 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 తగ్గుంటాయి. అందువల్ల నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం అనేది చాలా కామన్ థింగ్. ఎందుకంటే ఎక్స్పెండిచర్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి ఎక్స్పెండిచర్ అనేది అంటే మనం ఆఫ్లైన్ ఆఫీస్ అంటే దానికి సంబంధించి ఇంటర్నెట్ అని, వాళ్ళకి ట్రావెలింగ్ అని, వాళ్ళకి ఇక మెయింటెనెన్స్ అని, ఇక ఇక చాలా మంది లైక్ దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. పవర్ బిల్ కానివ్వండి, తర్వాత ఇంటర్నెట్ బిల్ కానివ్వండి. అఫ్ కోర్స్ ఇంటర్నెట్ బిల్ అనేది ఆఫీస్లో చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కమర్షియల్ కాబట్టి. అదే ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళు పర్సనల్ యూజ్ చేస్తారు, దానికి దీనికి చాలా తక్కువ అవుతుంది 100%. అండ్ వాళ్ళకి ఆఫీస్ ఆ సీట్ కానివ్వండి, వాళ్ళు కూర్చునే సీట్ కానీ అంటే దానికి కూడా ఛార్జ్ అనేది ఉంటుంది. ఎవ్రీ స్క్వేర్ ఫీట్ ఈజ్ ఆల్సో ఛార్జబుల్ ఇన్, అంటే అది కూడా వాళ్ళు లెక్కేసుకుంటారు డెఫినెట్లీ. అండ్ ఇదంతా కూడా వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేది లాస్ట్ ఇయర్ తక్కువైంది. కానీ ఇయర్ ఏమవుతుందంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళడం వల్ల, లేకపోతే రకరకాల కారణాల వల్ల అండ్ చాలా వరకు ఏంటి అంటే ఆఫీసులకు రండి, ఈ ప్రాక్సీల వల్ల ఆఫీసులకు రండి, ఆఫీసులకు వచ్చి పనిచేయండి అని చెప్పారు. అయితే ఈ విధంగా ఏదైతే మన డిస్కషన్ ఉందో ఇది చాలా వరకు అందరూ ఆఫీసులకే వస్తున్నారు, దానివల్ల నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. అండ్ ఇది ఇప్పుడు ఎలా ఉందంటే, నాట్ టాకింగ్ అబౌట్ కాగ్నిజెంట్, కొన్ని కంపెనీల పరిస్థితి ఎలా ఉందంటే దే రియల్లీ వాంట్ ప్రాఫిట్. అంటే ఆఫీస్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ మరి ఇస్తే ఏమో జెన్యున్ క్యాండిడేట్స్ దొరకటం లేదు, ఇవ్వకపోతే ఏమో ప్రాఫిట్ తగ్గుతుంది. దీనికి ఏంటి సొల్యూషన్ అనేది ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నారు. అండ్ దిస్ ఇస్ అ సైన్ దట్ కమింగ్ డేస్లో ఇప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తక్కువ అయిపోయినా ఫర్ షూర్ 100% యాజ్ పర్ నేను అనుకోవడం బట్టి కంపెనీ ఎప్పుడైనా ఖర్చు తగ్గించుకోవాలనే, ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే ఆదాయం ప్రాఫిట్ పెంచుకోవాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అనేవి 100% ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉండడం వల్ల చాలా మంది ఉమెన్ వర్కింగ్ చేయడానికి రెడీ అయ్యారు. చాలా మంది పర్సన్స్ ఊర్లోనే ఉండి, సొంత విలేజ్లో ఉండి మంచి వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ వర్క్ చేయడం అనేది దానివల్ల వాళ్ళకు కూడా ఎక్స్పెండిచర్ అనేది చాలా తగ్గింది. ఇది ఒక మంచి విషయమే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దిస్ ఈస్ నో వేర్ లింక్డ్ విత్ రిక్రూట్మెంట్.
ఎక్కడ కూడా ఇంపాక్ట్ అనేది రిక్రూట్మెంట్ ఇక్కడ రిక్రూట్మెంట్ కాదు మీద కాదు, ఇక్కడ దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటి ఆర్టికల్స్ చదివినప్పుడు చాలా మంది తెలిసి తెలియక, అరే ఈ ఇంపాక్ట్ అనేది రిక్రూట్మెంట్ మీద ఉంటుందా, అసెట్స్ అమ్ముకుంటున్న కాగ్నిజెంట్ ఇంపాక్ట్ జాబ్ రిక్రూట్ మీద ఉంటుందా అంటే 100% దేర్ ఇస్, ఎక్కడ కనెక్షన్ ఉందా? సో ఇది ఒకసారి మనం ఆలోచించి ఇలాంటి ఆర్టికల్స్ చదివినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్, ఆబ్వియస్లీ డిసెంబర్ అనేది రిక్రూట్మెంట్ మంత్ కాదు ఎవ్రీ ఇయర్. సో ఈ మంత్ రిక్రూట్మెంట్ లేదని మీరు కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. సో కీప్ ఆన్ వర్కింగ్, సబ్జెక్ట్ నేర్చుకోండి, స్కిల్స్ నేర్చుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్. చాలా మంది చాలా డౌట్స్ అడిగారు, నేను వన్ బై వన్ అయితే నేను దానికి సంబంధించిన వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నాను. అండ్ ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే, సో కొంతమంది అంటే బాధాకరమైన విషయం, కష్టపడడానికి సిద్ధంగా లేరు కానీ ఉద్యోగాలు మాత్రం కావాలి. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? పాసిబుల్ అవుతుందంటారా? ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.